హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మేమంటున్నావు తేజస్ప్రియ అంటున్నావు, కానీ నువ్వే ఉంటున్నావు అని అనుకుంటారు కదా. సో యాక్చువల్గా తేజ వర్క్ వెళ్తున్నారు గాయ్స్. సో దానివల్ల తనుతో ఎక్కువ వీడియోస్ కలిసి చేయడానికి పాసిబిలిటీ ఉండట్లేదు. తను మార్నింగ్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ నైట్ వస్తున్నాడు. అండ్ వర్క్ అంటే పోనీ ఏం చేస్తున్నారు అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, అసలు ఏం చేస్తున్నారు తేజ అని చెప్పి. అండ్ చాలామంది కార్ తీసుకున్నారు కదా, ఎలా తీసుకున్నారు ఏంటి, కార్ కోసం కూడా అడిగారు. సో అది కూడా మేము వీడియో ఆల్రెడీ చేసాము. బట్ ఇది ఫస్ట్ పోస్ట్ చేస్తానా, అది ఫస్ట్ పోస్ట్ చేస్తాను నాకు తెలియదు. బట్ అది కూడా క్లారిఫికేషన్ ఇస్తాం, ఎలా తీసుకున్నాము ఏంటి అని. అవి కూడా నేను వీడియోస్లో చెప్తాను అనమాట. ఆ వీడియో దానికంటే ఒక వీడియో క్లియర్గా చేసాము నేను తేజ కలిసి. సో యా, ఈరోజు వీడియో ఏంటి, ఈరోజు వీడియో నేను చాలా ఏమంటారు స్కాములు చేసి జిమికీలు చేసి అన్నీ చేసి ఒకటి క్రియేట్ చేశాను గాయస్. సో అది పక్కన పెడదాం. అది అయితే ఈరోజు అయితే మాత్రం నేను తేజ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. సో అవి నేను తన ఫోన్లో చెక్ చేస్తాను. తన ఫోన్ అంటే ఇది కూడా తన ఇంకో ఫోన్ అనమాట. సో ఈ ఫోన్లోనే నాకు నవ్వుతున్నాను కదా, నవ్వట్లేదు గైస్, కోపం. ఎలా ఇంకొక అబ్బాయి ఒక ఐ మీన్ నా హస్బెండ్ ఇంకొక అమ్మాయితో ఫొటోస్ దిగుతాడు, అంత ధైర్యం ఎలాది, ఎక్కడిది? సో ఆ ఫొటోస్ ఏంటి అవి కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను తను అడుగుతాను, నువ్వు ఎలా దిగావు ఏంటి అని చెప్పేసి. అసలు ఆ ఫొటోస్ ఎలా దిగాడు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకునే ముందు, అండ్ తేజాతో నేను ఇవన్నీ అడిగే ముందు నేను మీతో మా బేబీ డైలీ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నాను. వైజాగ్ వెదర్లోని హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బేబీస్కి స్వెట్ అనేది ఈజీగా పడుతుంది. అండ్ ఈరోజు హెయిర్ వాష్ డే కాబట్టి అండ్ ఇంపార్టెంట్ డే అనమాట. సో ఇంకొంచెం జెంటల్గా కేర్ చేయాలి బేబీని. వైజాగ్ వెదర్లోని హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బేబీస్కి స్వెట్ అనేది ఈజీగా పడుతుంది. అండ్ ఈరోజు హెయిర్ వాష్ డే కాబట్టి అండ్ ఇంపార్టెంట్ డే అనమాట. సో ఇంకొంచెం జెంటల్గా కేర్ చేయాలి బేబీని. వైజాగ్ వెదర్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. హ్యూమిడిటీ వల్ల బేబీకి స్వెట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మా ఇంట్లో బాత్ టైం అనేది డైలీ రొటీన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. కానీ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి క్లెన్జింగ్ హార్ష్ ఉండకూడదు. క్లీన్ అవ్వాలి కానీ బాత్ తర్వాత స్కిన్ డ్రై అయిపోకూడదని నేను చూస్తా. డైలీ బాత్స్ కోసం నేను అవీనో బేబీ క్లెన్జింగ్ బార్ ని యూస్ చేస్తాను. బార్ ఫార్మాట్ మనకి ఫెమిలియర్ గా ఉంటుంది, కానీ ఇది రెగ్యులర్ సోప్ లా కాదు. రెగ్యులర్ సోప్స్ కొన్నిసార్లు మాయిశ్చరైజర్ ని స్ట్రిప్ చేసి స్కిన్ ని డ్రైగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అవీనో బేబీ క్లెన్జింగ్ బార్ ఇస్ అ సోప్ ఫ్రీ, టియర్ ఫ్రీ అండ్ జెంటల్లీ క్లీన్జెస్ వితౌట్ స్ట్రిప్పింగ్ అవే మాయిశ్చరైజర్. సో బాత్ ఫినిష్ అయ్యాక కూడా స్కిన్ డ్రైగా ఫీల్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఈ 2-in-1 బెనిఫిట్ డైలీ బాత్ రొటీన్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వీకెండ్ హెయిర్ వాష్ డేస్ కి మాత్రం నేను అవీనో బేబీ వాష్ అండ్ షాంపూని యూస్ చేస్తాను. ఎందుకంటే బేబీ స్కాల్ప్ అండ్ స్కిన్ రెండు కూడా జెంటల్ కేర్ డిజర్వ్ చేస్తాయి. నేను హార్ష్ ప్రొడక్ట్స్ ని యూస్ చేయాలని అనుకోను. అవీనో బేబీ వాష్ అండ్ షాంపూ జెంటలీ క్లీన్స్ బేబీ హెయిర్ అండ్ స్కిన్ అండ్ బాత్ టైం ని కూడా ఈజీ చేస్తుంది. హెయిర్ వాష్ అయ్యాక కూడా బేబీ కంఫర్టబుల్ గా ఉంటాడు. నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే అవీనో బేబీ ప్రొడక్ట్స్ ఆర్ పవర్డ్ బై ఓట్. ఓట్ అంటే మనం ఆల్రెడీ జెంటల్ కేర్ అండ్ రిలేటెడ్ చేస్తాము. అండ్ అవీనో బేబీలో ఇది స్పెషల్లీ బేబీ సెన్సిటివ్ స్కిన్ కోసం డిజైన్ చేశారు. నా బేబీ బాత్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. అండ్ బాత్ కంప్లీట్ అయ్యాకైతే నేను అవీనో బేబీ డైలీ మాయిశ్చరైజర్ లోషన్ అయితే అప్లై చేస్తాను. ఇట్ ప్రొవైడ్స్ 24 hours మాయిశ్చరైజేషన్ and helps keep baby skin soft, smooth and cared for throughout the day. So Vizag weather lo మా bath routine simple గా ఉంటుంది. Daily bath with Aveeno baby cleansing bar. Weekend hair wash with Aveeno baby wash and shampoo. And moisturization after bath with Aveeno baby daily moisture lotion. సో మా పున్నుగాడు అయితే ఫ్రెష్ అయిపోయాడు నీట్గా. సో ఇప్పుడైతే మనం వీళ్ళ డాడీ మీద ప్రాంక్ చేద్దాము. లెక్కలేస్తున్నాడు ఎంత పెద్ద ప్రాంక్ చేద్దామని చెప్పి. అయిపోయింది గాయస్, ఓపిక అయిపోయింది, రెడీ అయిపోయి స్నానం చేస్తాడు కాబట్టి ఇంకా మా పున్నుగాడికి నిద్ర వస్తుంది. సో గోలా గూల గూల గూల. సో ఇప్పుడు నేను తేజకి నాకు కొన్ని ఫొటోస్ కనిపించాయి. ఉండడు, స్పెట్స్ ఇద్దాం ఇందా. సో స్పెట్స్ ఇచ్చి మేనేజ్ చేస్తున్నాను, చూద్దాం సైలెంట్గా ఉంటాడు లేదో. సో యాక్చువల్గా
ఇప్పుడు తేజకి కాల్ చేస్తాను గైస్. కాల్ చేసి ఏంటి నీ ఫోన్లోని ఫొటోస్ ఏంటి, ఎవరితో ఫొటోస్ దిగావని చెప్పి అడుగుతాను. అండ్ ఆ ఫొటోస్ ఏంటనేవి కూడా నేను మీకు ఎండ్ వరకు చూపిస్తాను. చూడండి ఎవరితో ఎలా ఫొటోస్ దిగుతున్నాడో. సో మా పున్ను ఉండరు గైస్, వెళ్ళిపోతారు. సో తేజ కాల్ చేస్తాను. బయట అయితే ఉన్నాడు తేజ ప్రెసెంట్. కాల్ చేస్తున్నా. ఇప్పుడు మా ఆయనకి అయితే కాల్ చేస్తున్నాను. కాల్ చేసి ఆ ఫొటోస్ ఏంటి, ఆ చాట్స్ ఏంటి అని అడుగుతాను. ఫస్ట్ ఏమంటాడు చూద్దాం. కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? విజయనగరం. ఇంకా ఎప్పటికల్లా వస్తావు? ఎప్పటికల్లా వస్తావు? హలో, ఎప్పటికల్లా వస్తావు? వాయిస్ కట్ అవుతుంది. ఓకే, కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండ్ సీరియస్ మ్యాటర్ నీతో డిస్కస్ చేయాలి. హలో, నీ ఫోన్లో కొన్ని చూసాను. రీకనెక్ట్ అవుతుందంటే నార్మల్ కాల్ దీనికి అవ్వదు. పంపిస్తాను, తీసుకుంటున్నానని చెప్పాను వేరే ఫోన్ నుంచి. అరుస్తావురా బాబు. చాటింగ్ నీదా కాదో చెప్పు నాకు. నువ్వే అది. తేజ అంటే ఎవరు? సరే గానీ ఎప్పుడు ఎడిట్ చేసి ఇదంతా? ఇది ఎడిట్ చేయడం కలిగవుతుంది. వాట్సాప్ చాట్. అమ్మాయిలతో ఫొటోస్ పంపిస్తాను ఉండు. ఎంత అందంగా దిగావో నువ్వు ఒక్కొక్క అమ్మాయితో. పంపించు. పంపిస్తున్నాను ఉండు. అసలు నువ్వు ఇంకింతేనా? సరే భయ్యా, మరి అంత ఇర్రనైతే కాదుగా. నేను ఆగిపోయాను కొంచెం, డ్రైవింగ్ లో ఆగు. నువ్వే కాదా ఇవి? ఇవి నువ్వే కాదా? మరి పక్కన అమ్మాయి ఎవరు? అదే అదే. ఎవరు అమ్మాయి? ఎవరు ఎవరు ప్రియా అమ్మాయి? నువ్వు నీ పక్కన ఉంటే నువ్వు నన్ను అడుగుతున్నావా అమ్మాయి ఎవరని? ప్రియా నేనేంటి ప్రియా, నేను ఇంకా బయట బాగుంటాను ప్రియా. మరి చాలా దారుణంగా ప్రియా, నన్ను ఎలా ఎడిట్ చేసి ప్రియా. నువ్వు ఎలా ఉన్నావు అలాగే, నువ్వు ఫోటో అమ్మాయితో ఎలా దిగావో అలాగే ఉన్నాయి. రెస్టారెంట్కి వెళ్ళావు, కేఫ్లకి వెళ్ళావు, ఆహా ఎన్ని తిరిగావో. సరే సరే ప్రియా, చెప్పేది విను ప్రియా, అర్థం చేసుకో ప్రియా. సరేరా, వచ్చాక చెప్తాను నీ పని. సరే, లవ్ యూ, బాయ్. గైస్, ఇవి తెలిసిపోతున్నాయి కదా ఫొటోస్. కనిపెట్టలేడేమో అనుకున్నాను, కానీ కనిపెట్టేశాడు. ఎందుకంటే కలలేదు కదా ఎవరిని కలిసి. సో ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా పైన, నేను చాట్ కూడా ఉంది. చాట్ పంపించే, అందులో చాటింగ్ కూడా ఉంది, అది కూడా పంపిస్తున్నాను. సో తనే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు గైస్. ఇప్పటికీ 3rd టైం కాల్ చేస్తున్నారు. నంబర్ కనిపిస్తుందేమో అని భయపడుతున్నాను. యాక్చువల్గా అయితే నేను తనది నేమ్ అనేది సేవ్ చేసుకోలేదు. గొడవ అయిన తర్వాత పేరు తీసేసాను, ఓన్లీ నంబర్ సేవ్ చేశాను అంతే. సో కాల్ లిఫ్ట్ చేద్దాం. హలో, వినిపిస్తుందా? నీ మాటలు నాకు వినిపించాలి కదా. ఫోన్లో ఏమో ఉన్నాను కానీ భయపడిపోయాడు. ఫొటోస్ పంపించాలా ఫస్ట్? అవేంటో అయినా ఎందుకు తేజ, ఎలా చేస్తావు తేజ అలాంటివన్నీ? నాకు అర్థం కాదు. ఏంటి కాదు, నీకు తెలుసు, నువ్వు చేసినవి నీకు తెలుసు. చెప్పు.
నాకు ఒక్కసారి ఆగు. ఎందుకు ఒకసారి ఎందుకు ఆగాలి నేను? నీ ఫోన్ నుంచి, నీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా ఐఫోన్ కనెక్ట్ అయి ఉన్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుస్తుంది. సరే ఏంటో చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు ఎలా చేసావు అవి. ఏం చేశాను ప్రియా? అరుస్తున్నావు ఏంటి తేజ? చేసిందే తప్పులు చేస్తావు మళ్ళీ అరుస్తావు. అది ఏం చేశాను? నాకు చాట్స్ కనిపించాయి అండ్ ఫొటోస్ కనిపించాయి కొన్ని. ఏ చాట్స్? నువ్వు ఏ చాట్ చేసావో అవే చాట్స్ ఉంటాయి. అది ఎవరితో చేసినవి? నాకేంటి తెలుసాలి ఎవరు? మరి ఫొటోస్ అంటున్నావు కదా. మరి ఫొటోస్ కూడా ఉన్నాయి నీవి. ఏ ఫొటోస్ ఉన్నాయి? పెట్టినా నీకు వాట్సాప్లో. పెట్టు ఒకసారి అలా లైన్లో ఉంటాను, పెట్టు. పెడుతున్నాను ఉండు. అసలు నువ్వు అమ్మాయిలతో ఫొటోస్ ఎందుకు తీసుకుంటున్నావు? అమ్మాయిలతో మాట్లాడేందుకు ఆడుతున్నావు? ఎవరు 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 నువ్వే ఎవరు? నువ్వు తేజ. నేనే ప్రియా. అదే ఎవరితో తీసుకున్నాను? నాకు వాళ్ళు తెలుస్తారా? నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు నాకు వాళ్ళందరూ తెలుస్తారా? సార్ చెప్పు. ఏంటి సార్ చెప్పండి సార్. ఇప్పుడు నవ్వుతున్నాడా? చెప్పు నువ్వు. ప్రియా నీ నవ్వులో నాకు అర్థం అవుతుంది కానీ ఉన్నాను ప్రియా. ఏంటి ప్రియా ఇది? నీకేనా పిచ్చా తేజ? నీ నవ్వు నాకు అర్థం అవుతుందని చెప్తున్నానా? నాటకాలు చేయక. అది నేను ఒకవేళ ఏదైనా చేసి ఉంటే నీ నీ సీరియస్నెస్ ఎలా ఉంటుందో అది కూడా నాకు తెలుసు. నాకు నలుగురు ఉన్నారు కాబట్టి, పవన్ వచ్చాడు కాబట్టి నేను ఎలా కొంచెం కంట్రోల్గా అడుగుతున్నాను. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది అర్థమవుతుంది. లేదు సీరియస్గా తేజ, అందరూ ఉన్నారు కదా. నేను ఫేస్ గట్టిగా పెట్టి అడిగితే నువ్వైనా ఎందుకు నువ్వు అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ ఎందుకు మాట్లాడేవాడుతానా? మాట్లాడవా లేదా? నవ్వుతున్నావు ఎందుకు? నీకు అసలు నవ్వెలా వస్తుంది? అంటే ఎంత నీకు లీనెన్స్ గా చులకనగా కనిపిస్తున్నానా? సరే బియ్యా నాతో గొడవాడు. నేను ఇంటికి వచ్చా గొడవాడు బియ్యా. ఇది ఏంటిది? ఇంకా ఇంట్లో ఇంటి దగ్గర కూడా తెంచలేదు ఎత్తున. ఫొటోస్ పంపిస్తున్నాను చూడు ముందు. అలా లైన్లో ఉంటాను, పంపించు. పంపిస్తున్నాను ఉండు. మరి పంపించావా? ఉండు, తీయొద్దేంటి? నీ ఫోన్లో ఉన్నాయి అవి. మళ్ళీ నీ ఫోన్ ఇచ్చి నా ఫోన్ పంపించుకొని నీకు పంపించాలి. సో ఈ పక్కన అయితే చూపిస్తాను ఫొటోస్, పక్కన కూడా పెడతాను అమ్మాయిలతో దిగి ఫొటోస్. ఇలాగా ఏలా ఉందా నిజంగా ఉన్నాయి కమెంట్స్లో చెప్పండి. అండ్ చాట్ కూడా ఒకటి నేనే క్రియేట్ చేశాను అనుకోండి. సో నేను యాక్చువల్గా నమ్మడేమో, ఐ మీన్ ఈ పక్కన నిజంగా నీ అమ్మాయి ఎలాగ వచ్చిందిరా బాబు నేను ఎలా దిగానేమో అని అంటాడేమో అనుకున్నాను. కానీ కొంచెం బుర్ర ఎక్కువే వాడుతున్నాడు. ఏఐ ఫొటోస్ అని అర్థమైపోయి ఎవరికైనా అర్థమైపోతాయి అనుకోండి. సో ఇదే ప్రాంక్ నేను మమ్మీ మీద, మా డాడీ, మా ఇంట్లో మీద కూడా చేస్తాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఏమంటారో చూద్దాము. అండ్ మీకు ఈ ప్రాంక్ ఎలా అనిపించింది? ఇంకా బాగా రియాక్ట్ అవుతాడు, ఇంకా గట్టిగా గొడవ ఆడదాం అనుకోండి. కానీ నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే నాకే అసలు అది నవ్వది కావట్లేదు. ఐ మీన్ అంటే నేనే క్రియేట్ చేస్తాను కదా గాయ్. సో ఇవి దీనికోసం ఆర్గ్యుమెంట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అండ్ ఇంకోటి అది కాకుండా తను డ్రైవింగ్లో ఉన్నాడని చెప్పి ఎక్కువగా నేను ల్యాక్ చేయలేదు. సో డ్రైవ్ చేస్తున్నాడు కదా ఎందుకు అని చెప్పేసి ఇంటికి వచ్చాక ప్రాంక్ చేద్దామంటే ఇంకా ఇంటికి వచ్చాకైతే వెంటనే ఫోటో చూసేస్తాడు కాబట్టి ఇంకా పెద్దగా దాన్ని ల్యాక్ చేయడం కావదు. బట్ స్టిల్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత వీలైతే కొంచెం ఇంకా దాన్ని అడుగుతాను. ఎందుకు ఏంటి సీరియస్గానే చెప్తున్నా. సీరియస్గా చెప్పినా నేను నవ్వుతున్నాను, తనకు అర్థమైపోయింది. నేను యాక్చువల్లీ అర్థం అవ్వదేమో అని అనుకున్నా. బట్ గెస్ట్ చేస్తాడు, నేను నవ్వుతూ మాట్లాడేసానని చెప్పేసి. పోతే పోయింది గాయ్స్, నా ప్రాంక్ లాస్ట్కి ఎలా అయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నేను ఈ ప్రాంక్ చేయడానికి కొంచెం టెన్షన్ పడ్డా, కొంచెం నవ్వుకుంటా. నాకు నేనే నవ్వుకుంటా. నీ ఫొటోస్ క్రియేట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది గాయ్స్, బోల్ టైం. అది ఇది పక్కన పెట్టంటే అలా పెట్టు, ఇలా పెట్టంటే అలా పెట్టి చార్జీ పెట్టిన అడిగి అలసిపోయాను. అది లాస్ట్కి ఇలా క్రియేట్ చేసి ఇచ్చింది. తప్పలేదు, మరి దీంతోనే మేనేజ్ చేస్తాను. అండ్ చాటింగ్ కూడా ఫేక్ చాట్ క్రియేట్ చేయట్లేదు అనమాట, ఎవరిదో డీపీ పెట్టించింది. సో దానివల్ల తేజకు అర్థమైపోయింది డీపీ కూడానే. సో అంతే. మీకు ఈ ప్రాంక్ ఎలా అనిపించింది కమెంట్స్ చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ప్రాంక్స్ కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ప్రియా గోకడ, దానిలో డిఎం చేయండి. సో ఆ టైప్ ప్రాంక్స్ చేద్దాం మనం.
అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా నేను కింద పెట్టాను. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ప్రియా గుక్కడ, తేజస్ ఇవన్నీ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి అవి కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ. బాయ్.